హార్వర్డ్ యూనివర్సిటీ వ్యవహారంలో ట్రంప్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హార్వర్డ్ వర్సిటీకి వ్యతిరేకంగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్నకు చెక్ పెట్టింది ఫెడరల్ కోర్టు. యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకునే అనుమతులను ట్రంప్ రద్దు చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టుకెళ్లింది. బోస్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ జరిపిన న్యాయమూర్తి అలిసన్ బరోస్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వ చర్య చట్టవిరుద్ధమని 140కి పైగా దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు, అధ్యాపకులకు ఆతిథ్యం ఇచ్చే హార్వర్డ్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామంది. 2024-25 విద్యా సంవత్సరంలో హార్వర్డ్ దాదాపు 6,800 మంది విదేశీ విద్యార్థులను చేర్చుకుంది. ప్రస్తుతం 788 మంది ఇండియన్ స్టూడెంట్స్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ వ్యవహారంలో ట్రంప్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హార్వర్డ్ వర్సిటీకి వ్యతిరేకంగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్నకు చెక్ పెట్టింది ఫెడరల్ కోర్టు. యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకునే అనుమతులను ట్రంప్ రద్దు చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టుకెళ్లింది. బోస్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ జరిపిన న్యాయమూర్తి అలిసన్ బరోస్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వ చర్య చట్టవిరుద్ధమని 140కి పైగా దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు, అధ్యాపకులకు ఆతిథ్యం ఇచ్చే హార్వర్డ్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామంది. 2024-25 విద్యా సంవత్సరంలో హార్వర్డ్ దాదాపు 6,800 మంది విదేశీ విద్యార్థులను చేర్చుకుంది. ప్రస్తుతం 788 మంది ఇండియన్ స్టూడెంట్స్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్నారు.